వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాబోతోంది. రాబోయే 8-9 నెలల్లోనే నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాదిలో 2,60,000 ఇళ్లు నిర్మించాలని టార్గెట్ గా నిర్ణయించింది సర్కార్. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేయబోతోంది. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాబోతుంది. రాబోయే 8-9 నెలల్లోనే నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 2,60,000 ఇళ్లు నిర్మించాలని టార్గెట్ గా నిర్ణయించింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేసేందుకు కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేయబోతోంది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేసేందుకు కసరత్తు ప్రారంభించింది సర్కార్. ఇళ్ల నిర్మాణంపై సెక్రటేరియట్లో సమావేశమై చర్చించింది మంత్రివర్గ ఉపసంఘం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో వ్యయాన్ని తగ్గించేందుకు ఉపసంఘం పలు రాయితీలు ప్రకటించింది. సీనరేజ్ ఛార్జీలు తగ్గించడం వల్ల ఉచితంగా ఇసుక లభిస్తుందని చెప్పింది. కంపెనీల ధరలకి సిమెంట్ పొందే వీలు కల్పించింది. దీనివల్ల ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం 50,000 తగ్గుతుందని ఉపసంఘం అంచనా వేసింది. ఒక స్క్వేర్ ఫీట్ కు ఒక 100 నుంచి 110 రూపాయల బెనిఫిట్ అయ్యే విధంగా, అంటే ఇప్పుడు సిమెంట్ మార్కెట్ ఉన్న రేట్ కంటే ఇప్పుడు మనం ఎట్లంటే 230 రూపాయలకే మనము సిమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అగ్రిమెంట్ కూడా ఎంఓయూ చేసుకున్నాము. అదేవిధంగా శాండ్ కూడా, ఇసుకను ఇప్పుడు కొన్ని 1 to 3 క్వారీస్ మట్టుకే అప్పుడు మనం చెప్పాము. ఇప్పుడు ఇంకా కూడా 4-5 క్వారీస్ వరకు కూడా ఈ శాండ్ ఇచ్చినట్టయితే ప్లాస్టిక్ దానికి ఈజీ ఉంటుందని చెప్పి కాంట్రాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అక్కడక్కడ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల నిర్మాణంలో చదరపు అడుగుకు 100 నుంచి 110 రూపాయలు లబ్ధి పొందే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు మంత్రులు. డిపాజిట్ మొత్తాన్ని సగానికి తగ్గిస్తామన్నారు. అన్ని విషయాలు సీఎం కేసీఆర్ కు నివేదిస్తామన్నారు. ఫిబ్రవరిలో అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. 8-9 నెలల్లోనే నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు మంత్రులు. ఈ జియో ఇష్యూ తర్వాత ఈ 2 పనులు జరిగితే హౌసింగ్ కు ఎటువంటి డౌట్ లేకుండా డబుల్ బెడ్రూమ్ పూర్తి చేయడానికి ఇచ్చినటువంటి 2,70,000 ఇల్లు మరి వచ్చే 8-9 మాసాల్లో పూర్తి కావడానికి మంచి అవకాశం దొరికింది. అందరూ కూడా ఈ సహకరిస్తారని చెప్పి నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాలకు మరో 1000 చొప్పున 2 పడక గదుల ఇళ్లను త్వరలోనే మంజూరు చేయనుంది సర్కార్. నిర్మాణాలకు కావలసిన ఇసుకను పొరుగు జిల్లాల నుంచి కూడా తీసుకునేందుకు అనుమతిస్తామని చెబుతోంది ప్రభుత్వం.